జగన్ టీవీకు స్వాగతం. కాముల గెడ్డ మినీ జలాశయాన్ని మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తించాలి. గిరిజన మత్స్యకారుల జల దీక్ష. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలోని కాముల గెడ్డ మినీ రిజర్వాయర్ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గిరిజన మత్స్యకారులు జల దీక్ష చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గిరిజన మత్స్యకారుల హక్కులను దోచుకుంటున్న ఏడి మత్స్య శాఖ అధికారులు మొండి వైఖరి వెంటనే మారాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని డిమాండ్ చేశారు. 2022 సంవత్సరంలో పోతురాజు బాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేయబడింది. ప్రారంభంలో చేప పిల్లలు పంపిణీ చేసినప్పటికీ గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేప పిల్లలు వేయకపోవడం వలన రిజర్వాయర్లో చేపలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో గిరిజన మత్స్యకారులు ఉపాధి లేక ఇతర జిల్లాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. పాత ధర్మవరం మరియు ధర్మవరం గ్రామాల పి.టి.జి తెగకు చెందిన గిరిజనులు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మత్స్యకార సంఘం 2025 ఆగస్టు 11న జిల్లా కలెక్టర్ గారికి పి.జి.ఆర్.ఎస్ ద్వారా ఫిర్యాదు చేసింది. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలన జరిపి 315.62 సెంట్ల విస్తీర్ణం గల జలాశయం ఉందని నివేదిక ఇచ్చారు. గ్రామ పంచాయతీ కూడా ఎన్ఓసి ఇచ్చింది. అయినప్పటికీ నర్సీపట్నం ఏడి ఫిషరీస్ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గిరిజన మత్స్యకారులకు తీవ్ర నిరాశ కలిగించింది. గిరిజనులు పేర్కొంటూ ప్రభుత్వం చేపలను పౌష్టికాహారంగా ప్రచారం చేస్తోంది. అయితే మాకు చేపలు వేసే కార్యక్రమమే చేపట్టడం లేదు. ఇది ద్వంద్వ వైఖరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాముల గెడ్డ జలాశయాన్ని మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తిస్తే ప్రభుత్వం నుండి లభించే మత్స్యకార సంక్షేమ పథకాలు అన్ని అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తించి న్యాయం చేయాలని గిరిజన మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజు బాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు గోరా చిరంజీవి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, సిరగం అర్జున్, లవడు ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలలు అవుతున్నా ఫిషర్మెన్ అధికారులు పట్టించుకోవడం అన్యాయం. ఇరిగేషన్ అధికారులు రిజర్వేర్ని సందర్శించి రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అవుతున్నా ఫిషర్మెన్ అధికారులు మేజర్ ఇరిగేషన్ గుర్తింపు చేయకపోవడం అన్యాయం. వెంటనే మేజర్ ఇరిగేషన్ గా కామ్గడ్ రిజర్వేర్ని గుర్తింపు చేయాలి. స్థానిక గిరిజన పివిటిజి మత్స్యకారులకు న్యాయం జరగాలి. గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలి. కామ్గడ్ రిజర్వేర్ లో ఉన్నటువంటి రిజర్వేర్ ని మెయిన్ ఇరిగేషన్ గా మేజర్ ఇరిగేషన్ గుర్తింపు చేయాలి. మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కామ్గడ్ గిరిజనులకు గుర్తింపు చేయాలి. ఏడి ఫిషర్మెన్ అధికారులు కామ్గడ్ రిజర్వేర్ సందర్శించాలి. మేజర్ ఇరిగేషన్ గుర్తించాలని జయప్రదం చేయాలి. జలదీక్ష జయప్రదం చేయాలి. కామ్గడ్ రిజర్వేర్ ను మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ఇరిగేషన్ ఆధారంగా ఫిషర్మెన్ అధికారులు మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేసి గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలి.